ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు సెమీస్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడినది. ఇవాల్టి మ్యాచ్లో వారు వన్ సైడ్ అవుతుందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. స్పిన్నర్లు తడాకా చూపిస్తారని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు టీమిండియా అభిమానులు. అటు టాస్ ఎవరు గెలిచినా మ్యాచ్ గెలిచేది మాత్రం టీమిండియా అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ పిచ్ టీమిండియా జట్టుకు సరిగ్గా నప్పుతుందని రోహిత్ శర్మ మరోసారి విజృంభిస్తాడంటున్నారు హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్. దుబాయ్లో రోహిత్ సేన దుమ్ము లేపటం ఖాయమంటున్న భాగ్యనగర్ క్రికెట్ అభిమానులతో కలిసి మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దుబాయ్ వేదికగా జరిగేట ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే సెమీఫైనల్కు చేరుకుంది ఇండియా. దాంతో అందరూ క్రికెట్ లవర్స్ అంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి అసలు దుబాయ్ పిచ్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు మన క్రికెటర్స్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చూపబోతున్నారని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ క్రికెట్ లవర్స్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఎట్లా అంటే క్రికెట్ విషయంలో దుబాయ్ పిచ్ విషయంలో ఏ విధంగా అనుకూలిస్తుంది, అంటే బౌలింగ్ బ్యాటింగ్? బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా కానీ చాలా బాగుంది. ఆల్రౌండర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. రీసెంట్గా న్యూజిలాండ్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే వరుణ్ చక్రవర్తి చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. ఆస్ట్రేలియా మీద ఈజీగా గెలుస్తున్నాం. ఫైనల్కి వెళ్తుంది ఇండియా. ఇంకోటి ఏంటంటే నలుగురు స్పిన్నర్స్ని దించారు నిన్న న్యూజిలాండ్తో జరుగుతుంటే కూడా. ఇవాళ ఎట్లా ఉండబోతుంది, అంటే స్పిన్నర్స్ నలుగురు ఉంటే ఏ విధంగా కరెక్ట్ అనిపిస్తుంది? ఎందుకంటే ఆస్ట్రేలియాతో కదా బాగుంది. యాక్చువల్గా అది మేజర్గా స్పిన్కి అనుకూలిస్తుంది పిచ్. అందుకనే రోహిత్ శర్మ స్పిన్నర్లో నన్ను పెట్టుకున్నాడు. ఓకే, ఆ విధంగా స్పిన్నర్స్తో వెళ్తున్నాను. అంటే ఇవాళ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉండదు? ఈరోజు ఓపెనర్లు కూడా శుభ్మన్ గిల్ కానీ రోహిత్ శర్మ కానీ పర్ఫామ్ చేస్తారు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ చెప్పనవసరం లేదు, న్యూజిలాండ్ పై దూకుడు. సో బౌలింగ్ లో కూడా చాలా బాగుంది. ఆస్ట్రేలియా పైన మనం గెలుస్తున్నాం. ఓకే, అంటే విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, వాళ్ళు తొందరగా పెవిలియన్కి వెళ్తున్నారు. ఇవాళ మనం పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉందా? డెఫినెట్లీ. నా కన్సర్న్ ఏంటి అంటే వాళ్ళు అంటే దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో డెఫినెట్లీ వీ కెన్ గెట్ అ గుడ్ రిజల్ట్. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా టీము రెండు దిగ్గజ టీంలే, ఇండియా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు. అంటే ఆస్ట్రేలియా విషయంలో బౌలింగ్ విషయంలో బ్యాటింగ్ విషయంలో ఏదైతే బాగా అనుకూలిస్తుంది అంటే వాళ్ళతో ఆడుతుంది? వీ గో ఫర్ బ్యాటింగ్ యాక్చువల్లీ. సో అక్కడ మనం ఎక్కువ టాస్క్ ఇస్తే ఇట్లా, సో చేజింగ్ అనేది మ్యాటర్ ఇక్కడ. సో బౌలింగ్ అనేది మనం స్పిన్నర్లో స్ట్రాంగ్గా ఉన్నాము. సో డెఫినెట్లీ వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్. ఓకే, గెలుస్తుంది అనుకుంటారు రైట్. ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడినట్లు 12 మ్యాచ్ల్లో కూడా ప్రతి దాంట్లో కూడా టాస్ ఓడిపోతున్నాం మనం. అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? టాస్ ఇవ్వాలన్నా గెలుస్తుంది అనుకోవచ్చా? టాస్ ఓడిపోయిన మ్యాచ్ గెలుస్తున్నాం చాలా. అంటే బౌలింగ్ విషయంలో బౌలింగ్ అనుకూలిస్తుందా పిచ్, దుబాయ్ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. కొన్ని పిచ్చులేమో దుబాయ్ పిచ్చులు ఎక్కువ మట్టుకి స్పిన్నర్స్ని ఎక్కువ అనుకూలిస్తుంది. బట్ ఇద్దరు పేసర్ని పట్టుకొని వెళ్ళాలి. వాళ్ళు కొన్ని కుల్దీపార్ చక్రవర్తిని కూర్చోబెట్టి మళ్ళీ మన వాళ్ళు సీమన్ అనుకొని తీసుకొని రావాలి. బొమ్మషమే ఏమన్నా పర్ఫార్మెన్స్ కనపడుతుంది అనుకోవచ్చా? ఏమో లేదు, అప్పట్లా లేదు, మన 2023 వరల్డ్ కప్లా లేదు. ఆ కంబ్యాక్ లేదు. బుమ్రా లేని లోటు తెలుస్తుంది. బుమ్రా లేని లోటు కనపడుతుందా? ఓకే, కానీ మనమే గెలుస్తాం. ఎట్లా ఇండియా గెలుస్తుంది అనుకోవచ్చా? పక్కా రివెంజ్ తీసుకుంటాం ఈసారి. ఒకవేళ టాస్ గెలిస్తే ఏది తీసుకోవాలి, బ్యాటింగ్ బౌలింగ్ ఏది తీసినా మనమే గెలుస్తాం. ఏది తీసుకున్నా మనం అంతే. ఆస్ట్రేలియా కూడా తోపు టీమే కదా, కానీ బౌలర్స్ లేరు కదా వాళ్ళ దగ్గర. సీనియర్ బౌలర్స్ లేరు. స్టార్క్ కానీ యాజిల్వుడ్ కానీ మన కమెంట్స్ కానీ వీళ్ళందరూ ఇంజూరీ అయ్యలేరు కాబట్టి అంత సీనియారిటీ లేదు అనుకుంటున్నాను, ఎక్స్పీరియన్స్ లేదని. ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ తొందరగా పెవిలియన్కి వెళ్ళిపోతున్నారు. మరి ఇవ్వాలన్నా ఉన్నా అంటే ఈరోజు ఆడతారు ఓపెనర్లో గిల్ కానీ రోహిత్ కానీ వాళ్ళు ఒకరు సెంచరీ ఉంటుంది ఎవరో ఒకరు. ఓకే రైట్, ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఇవాళ పక్క మనదేనా గెలిపేనా? ఓకే రైట్, అంటే ఈ విధంగా ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. ఇది ఉప్పల్ స్టేడియం పక్కన. ఈ పక్కన రోజు ప్రాక్టీస్ చేస్తుంటారు కొంతమంది క్రికెట్ లవర్స్, ఆడుతుంటారు, ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎట్లా ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఏ విధంగా ఉండబోతున్నాం? ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది ఈరోజు. బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా ఆస్ట్రేలియా కంటే మన టీమే స్ట్రాంగెస్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గెలిచి ఫైనల్ కప్ తీసుకొస్తానని ఆశిస్తున్నాను.
పక్కగా ఇవ్వాలి. ఖచ్చితంగా గెలుస్తాం ఇండియా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ విషయంలో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఎవరు గెలుస్తారు, ఫైనల్కి ఎవరు వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా ఇండియా పక్కా గెలిచేటకు అవకాశం ఉంది, ఎందుకంటే అది స్పిన్కి కూడా అవకాశం ఉంటుంది, ఆ పిచ్ కూడా స్పిన్కి అవకాశం ఉంటుంది. మన స్పిన్నర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు మనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు భారతీయ క్రికెట్ లవర్స్. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్.